హలో ఫ్రెండ్స్, రామేశ్వరం మహాజ్యోతిర్లింగం భారతదేశం యొక్క దక్షిణ కొనలో ఉంది. ఒకప్పుడు తన జీవితంలో అతి పెద్ద యుద్ధానికి ముందు శ్రీరాముడు మహాదేవుని పూజించేవాడు. కానీ అక్కడ వందల మైల దూరంలో లంకా నగరంలో దూషణానంద రావణుడు శివలింగం ముందు కూర్చొని ఉన్నాడు. మహాదేవుని చిన్నప్పటి నుంచి ఇక్కడ అందరూ చూస్తూనే ఉన్నారు. అతని కథలను వింటూనే ఉన్నారు. శివుడు తన మెడలో పామును ధరించిన వాడు, 3 కన్నులు కలవాడు, భస్మమును దేహమును పూసుకునేవాడు. శివుడు రావణుడు పూజించే దేవుడుగా చెప్తూ ఉన్నారు. శాశ్వతమైనది, అనంతమైనది. దీని శక్తులు అలాంటి కొన్ని కథలతో అనుసంధానించబడ్డాయి. అవి ఇప్పటికీ చెప్పని రహస్యాలుగానే మిగిలిపోయాయి. శివునికి కోపం వస్తే ఒక్క క్షణంలో అతను మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగలడు. ఒకసారి ఈ కోపం కారణంగానే అతను అలాంటి పని చేశాడు. ఇది ప్రపంచం మొత్తంలో చీకటిని వ్యాపింపజేసింది. అతను స్వయంగా భయంకరమైన శాపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. గణేష్ పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు సూర్య భగవానుపై చాలా కోపంగా ఉన్నాడు. కోపంతో అతను తన త్రిశూలాన్ని సూర్య భగవానుపై విసిరాడు. కేవలం ఒక్క క్షణంలో సూర్య భగవాను శక్తి, కాంతి అంతా కూడా సమసిపోయింది. ప్రపంచమంతటా లోతైన చీకటి కమ్ముకుంది. ఈ విషయం మహర్షి కశ్యపునికి తెలియగానే అతని మనస్సు దుఃఖంతోనూ కోపంతోనూ నిండిపోయింది. అతను సూర్య భగవానుడి మృతదేహాన్ని తన ఒడిలో వేసుకుని ఏడవడం ప్రారంభించాడు. కోపంతో శివుని వైపు చూస్తూ పలుకుతున్న స్వరంతో అన్నాడు, శంకర, ఈ రోజు నువ్వు నా కొడుకుని ఎలా చంపావో అదే విధంగా ఒక రోజు నీ చేతులతో నీ కొడుకుని నువ్వు స్వయంగా తల నరికి వేస్తావని శాపమిచ్చాడు శంకరునికి. ఋషి కశ్యపుని కోపాన్ని చూసి దేవతలందరూ భయంతో వణికిపోయారు. సూర్య భగవానుడు లేకుండా చీకట్లు కమ్ముకోకముందే అందరూ కష్టాలు కూరుకుపోతారని దీంతో ప్రపంచమంతా గందరగోళం నెలకొంది. జీవరాశులన్నీ ఒక్కొక్కటిగా నాశనం అవుతున్నాయి. ఈ విపత్తు నుండి ప్రపంచాన్ని రక్షించడానికి దేవతలందరూ బ్రహ్మదేవుడిని శివుడిని అర్థం చేసుకోమని, సూర్య భగవాను మళ్లీ బ్రతికించమని ప్రార్థించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుని వద్దకు వచ్చాడు. అతను ఋషి కశ్యపుని శాపంతో మరింత కోపంగా ఉన్నాడు. బ్రహ్మదేవుడు అతని మీద చేతులు జోడించి తన కోపాన్ని విడిచిపెట్టి లోక కళ్యాణం కోసం సూర్య భగవాను బ్రతికించమని వినయంగా అభ్యర్థించాడు. శివుని ఒక రూపమే రౌద్రమైతే సౌమ్యుడు కూడా అందులో ఉన్నాడని అందరికి తెలిసిన విషయమే. ఈ స్వభావం కారణంగా బ్రహ్మదేవుడు చెప్పిన వెంటనే ప్రపంచ స్థితిని చూసి శివుని కోపం ఒక్క కుదుపులో కరిగిపోయి వెంటనే సూర్య భగవాను పునరుద్ధరించాడు. విశ్వం యొక్క సమతుల్యత మరోసారి మెరుగుపడింది. కానీ శివుడు అదే శాపాన్ని పొందాడు. ఎందుకంటే అతని కుమారుడు గణేశుడు మరణించాడు. ఇక్కడ మిలియన్ల సంవత్సరాల క్రితం తర్కాసుర అనే ప్రమాదకరమైన రాక్షసుడు మొత్తం విశ్వంలో విధ్వంసం సృష్టించాడు. అతనిని ఆపడానికి శివుడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతను కళ్ళు కరవగానే అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. ఈ కన్నీరు పడిన ప్రదేశం నుండి రుద్రాక్ష పుట్టింది. రుద్రాక్షకు సంబంధించిన ఈ కథ మనమంతా విన్నాం. మరొక కథ కూడా ఉంది. దీని గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన వీడియో మనం ఇంత ముందే చేశాం. చూడని వాళ్ళు ఆ వీడియో చూడవచ్చు. బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి మానవాళిని ప్రారంభించినప్పుడు మానవుని జీవితంలో పుట్టుక నుండి మరణం వరకు చాలా కష్టాలు, సమస్యలు ఉన్నాయని శివుడు చూశాడని నమ్ముతారు. మోక్షాన్ని ఎలా పొందాడో, అతను ప్రతిసారి పునర్జన్మ చక్రం కూడా ఎలా వెళ్ళాలి, అది చూసిన శివుని మనస్సు దుఃఖంతో నిండిపోయిందంట. అతని కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. మానవ జీవితంలోని అన్ని దుఃఖాలను అంతం చేయడానికి శివుడు రుద్రాక్ష రూపంలో శక్తివంతమైన యంత్రాన్ని సృష్టించాడు. ఈ యొక్క యంత్రం, దీని ద్వారా మానవుడు తన జీవితంలో ఆరోగ్యం, పెరుగుదల, మోక్షానికి మార్గాన్ని ఎలా అయినా ఎంచుకోవచ్చు. రుద్రాక్ష ఒకటే యంత్రం, అందులో దేవతలందరి అనుగ్రహం ఉంటుంది. శివపురాణం ప్రకారం 108 రుద్రాక్ష పూసలను కలిపి ఒక హారాన్ని తయారు చేస్తారు. దీనిని దేవతలందరూ జపించి ఆశీర్వదిస్తారు. రుద్రాక్ష యొక్క 3 మరియు 5 పుసల గురించి చెప్తే గనక ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. 14 రుద్రాక్ష పుసలు వ్యాపారంలో వృద్ధిని ఇస్తాయి. 7 రుద్రాక్ష పుసలు మహాలక్ష్మి అనుగ్రహాన్ని ఇస్తాయి. రుద్రాక్ష యొక్క 17 పుసలు ధరించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. రుద్రాక్ష యొక్క 12 పుసలు సూర్య భగవానుని అనుగ్రహానికి చిహ్నం. 4 రుద్రాక్ష పుసలు బ్రహ్మదేవుని స్వరూపంగా చెప్తారు. శివుడు రుద్రాక్షను ప్రతి ఒక్కరు తమ నమ్మకాలు, ఆధ్యాత్మిక ప్రయాణానికి అనుగుణంగా ధరించే విధంగా, దాని ప్రయోజనాలను అనుభవించే విధంగా సృష్టించాడని చెప్తారు. దండ అయినా, బ్రేస్లెట్ అయినా, లాకెట్ అయినా ప్రతి ఒక్కరు తన సొంత కలయికను కూడా ఇక్కడ ఎంచుకోవచ్చు. 2018లో ప్రచురించబడిన పరిశోధనా పత్రం ప్రకారం రుద్రాక్ష యొక్క వైద్యం, శక్తి, అధిక రక్తపోటు, ఒత్తిడి స్థాయిలు అన్ని కూడా, ఆందోళనను కూడా ప్రతిరోజు ఈ రుద్రాక్షను ధరించడం వల్ల తొలగించుకోవచ్చు. ఒక వ్యక్తి జీవితం మెరుగ్గా ఉంటుంది. రుద్రాక్ష యొక్క శక్తి అనే పుస్తకంలో రుద్రాక్ష యొక్క వైద్యం లక్షణాల గురించి కూడా చర్చించారు. రుద్రాక్ష యొక్క శక్తిని అర్థం చేసుకోవడానికి చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఇది అటువంటి దైవిక యంత్రం. దీని రహస్యం ఇప్పటికి వరకు కూడా ఎవరికీ అర్థం కాలేదు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్లు హోలీని రంగులతో కాకుండా భస్మంతో జరుపుకుంటారు. బంబం అంటూ హోంకారాలు చేస్తూ శివుని భక్తులు ఒకరిపై ఒకరు భస్మాన్ని పూసుకుంటూ ఉంటారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో భస్మం పూజించబడుతుంది. శివుడు తన శరీరం అంతా భస్మాన్ని పూసుకుంటాడని ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించిన కథ కూడా మనకు తెలియకుండా ఉంది. శివ పురాణం ప్రకారం
ఋషి పాణజు అనే మహర్షి ఉండేవాడు. తన శక్తిని పెంచుకోవడానికి అతను చాలా సంవత్సరాలు అడవిలో తపస్సు చేశాడు. ఈ సమయంలో అతను అడవిలో ఆకులు పళ్ళు మాత్రమే తిన్నాడు. ఒక రోజు అడవిలోంచి గడ్డి కోస్తుండగా వేలికి గాయమైంది. కానీ ఋషి వేలిని చూసేసరికి తను కోసుకుపోయినటువంటి ఆ భాగం రక్తం కాకుండా ఆకుల రసంగా అతనికి కనిపిస్తూ ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. తన శరీరంలో రక్తానికి బదులు ఆకుల రసమే కారుతున్నందున నేను పవిత్రంగా తయారయ్యానని ఋషి అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూనే అహంకారానికి కూడా లోనయ్యాడు. ఈ విషయంలో తనకంటే పవిత్రులు ఎవరూ లేరని ప్రకటించడం మొదలుపెట్టాడు. అతని అహంకారాన్ని దగ్ధం చేయడానికి శివుడు వృద్ధుడి వేషంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఋషి అతన్ని చూసి నవ్వేసరికి అతను తన ఆనందాన్ని కారణం అడిగాడు. ఋషి తన వేలిలోంచి రసం వచ్చిన కథను అతనికి చెప్పాడు. ఇది విన్న ముసలివాడు ఇందులో పెద్ద విషయం ఏమీ లేదని మహర్షికి చెప్పాడు. చెట్టు అయినా ఆకులైనా మానవ దేహమైన కాల్చిన తర్వాత అన్ని నాశనమవుతాయి. అందుకే ప్రపంచంలో భస్మం కంటే పవిత్రమైనది ఏదీ లేదు. దీనిని నిరూపించడానికి వృద్ధుడు తన వేలును చించి దాని నుండి భస్మం బయటకు తీశాడు. ఈ వృద్ధుడు మరెవరో కాదు శివుడే అని మహర్షికి అర్థమైంది. ఋషి శివుని పాదాలపై పడి తన అహంకారానికి క్షమాపణ అడిగాడు. ఈ సంఘటన తర్వాత శివుడు తన భక్తులకు అంతిమ సత్యాన్ని గుర్తు చేయడానికి తన శరీరం అంతా భస్మాన్ని పూసుకుంటున్నాడని నమ్ముతూ ఉన్నారు. శివుని మెడలో మనకు కనిపించే పాము ఒకప్పుడు శివ భక్తుడని మీకు తెలుసా? ఉన్న విశ్వాసంతో శివునికి అంకితమవడమే కాకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఆయన కోసం విషం తాగిన భక్తుడు కూడా. ఇది వాసుకి పాము కథ. వాసుకిని మెడలో ఆభరణంగా ధరించిన శివ భక్తుడు వాసుకి అత్యంత శక్తివంతమైనదని నమ్ముతారు. కానీ వాసుకి తనను తాను శివ భక్తుడిగా మాత్రమే పిలుచుకుంటాడు. ఎప్పుడైతే శివునికి అవసరమైన ఏమాత్రం ఆలోచించకుండా తానే లొంగిపోతూ ఉంటాడు. సముద్రం అల్లకొల్లంగా ఉన్నప్పుడు మందర పర్వతాన్ని తరలించడానికి తాడు అవసరమైనప్పుడు వాసుకుని ఉపయోగించారు. కేవలం అమృతాన్ని పొందాలనుకున్నారు అందరూ. కానీ ఆ భారీ పర్వతం నుండి ఒక విషయం ఉద్భవించింది, హలాహలం. ఇది చాలా ప్రమాదకరమైనది. చాలా మంది రాక్షసులు దీని ద్వారా మరణించారు. అప్పుడు అందరూ శివుని ప్రార్థించారు. అతను ఆ విషయాన్ని తాగాడు. శివునితో పాటు చాలా పాములు వాసుకి కూడా ఆ విషయాన్ని తాగాయి. అతను ఎల్లప్పుడూ వాసుకుని తన మెడపై ఉంచుకున్నాడు. శివుడు త్రిపురాసుడితో యుద్ధం చేయబోతున్నప్పుడు వాసుకి అతని గొప్ప విల్లుకు రక్షకుడుగా ఉన్నాడు. అత్యంత శక్తివంతమైన పాము అయిన వాసుకి మెడపై ఉంచడం వల్ల శివుడు ప్రతి విషయం ప్రతి శక్తిపై గెలిచాడని నమ్ముతారు. త్రిశూలం శివుని శక్తివంతమైన ఆయుధం. దానితో అతను చాలా మంది రాక్షసులను చంపాడు. త్రిశూలం శివునిలా కనిపిస్తుందని చెప్తారు. సంప్రదాయం ప్రకారం ఈ త్రిశూలం ఎల్లప్పుడూ శివునిది కాదు. కానీ విశ్వకర్మ ఈ ఆయుధాన్ని శివునికి బహుమతిగా ఇచ్చాడు. సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె సంజనను వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. తర్వాత సూర్యదేవుని తీవ్రత తట్టుకోలేక సంజన అసలు సంతోషంగా ఉండదు. విశ్వకర్మ చాలా ప్రయత్నాల తర్వాత సూర్యదేవుడు తన తీవ్రతను తగ్గించుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ శక్తి అంతా ఎక్కడికి వెళ్ళింది? సూర్యదేవుడు తన శక్తిలో 4వ వంతు మాత్రమే మిగిల్చాడు. మిగిలిన శక్తిని భూమిపై వదిలేశాడు. ఈ శక్తి చాలా ప్రమాదకరమైనది. కానీ విశ్వకర్మ తన శక్తులతో ఈ శక్తిని తీసుకుని దాన్ని త్రిశూలంగా మార్చాడు. ఈ విధ్వంసకర శక్తిని నిర్వహించగల, మొత్తం ప్రపంచాన్ని శాసించగల శక్తి ఒక శివునికి మాత్రమే ఉందని విశ్వకర్మకు తెలుసు. అందుకే ఈ త్రిశూలాన్ని శివునికి ఇచ్చాడు. శివుని ఈ త్రిశూలానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఇది 3 ప్రపంచాలకు చిహ్నమని కొందరు నమ్ముతారు. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సృష్టి రక్షణ, వినాశనానికి ప్రతీక అని కూడా నమ్ముతారు. శివుడు మహాకాలుడు కూడా. మీరు శివునికి సంబంధించిన స్వచ్ఛమైన అత్యంత శక్తివంతమైన వాయిద్యం రుద్రాక్షను ధరించాలనుకుంటే తప్పకుండా దాని గురించి తెలుసుకున్న తర్వాతనే ధరించండి. మీరు శివునికి సంబంధించిన కథల గురించి మరిన్ని తెలుసుకోవాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియోలు చూడగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథల కోసం గోడిప్ప తెలుగుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. మరో వీడియోలో కలుద్దాం.